ఉదయం 6-8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పెసర పసింగల నెమలి కక్కిర అనేది ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదేవిధంగా తగ్గసరికి కోడి నెమలి పింగళ, కోడిపోల, తెల్ల కక్కిర, తెల్ల నెమలి అనేవి ఇక్కడ వినూత్న చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్లకాకి, కాకిడాక పర్ల, కాకిడాక, పసింకాకి అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఒకటి మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి నెమిలి డ్యాగ్ అనేది ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే కూడా తగ్గసరికి నల్లకాకి, కాకిడాక పర్ల, కాకిడాక, పసింకాకి నెమలిని ఇక్కడ వినూత్న చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడిపోల, తెల్లకోడి, తెల్లకక్కిర అనేవి ఇక్కడ లాసోతో చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్టే ముసుగు పెట్టుకోవాల్సరికి గట్టి నెమిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే కూడా తగ్గసరికి తెల్ల నెమిలి, పసింగల సేతువ, నెమిలి అబ్రాసు, నెమిలి డ్యాగులని కూడా ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి రసంగి డ్యాగ, కోడి డ్యాగ, ఎర్ర డ్యాగ, ఎర్ర అబ్రాసులు అని లాస్ట్ వరకు చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకి డ్యాగ్ అని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే కూడా తగ్గసరికి కోడి రసం డ్యాగ, కోడి డ్యాగ, ఎర్ర బ్రాసులు అనేవి వినూత్న చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి తెల్లపర్ల, గాజు కక్కిర, నెమలి కక్కిర, తెల్ల కోడి అనేవి ఇక్కడ లాస్ట్ చూసే అవకాశం కూడా ఒకటి మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12-1 గంట మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కాకినేవి ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే కూడా తగ్గసరికి నల్లకాకి, నల్ల సవల, నల్లకట్ట బ్రాసు, 9 కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి గౌడ ఎర్ర బ్రాసు, కోడి నల్లమైల, కోడిపోల, కోడి డ్యాగన్ అని ఇక్కడ లాస్ట్ చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1-2 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కోడి నల్ల కక్కిర ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే కూడా తగ్గసరికి కోడి కాకి, కోడి నెమిలి కక్కిర, పాలబ్రాసు, సేతువాలని ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్ల సవల, నల్లకట్ట రసంగి, కాకిడాక, నల్ల కాకని ఇక్కడ లాస్ట్ చూసే అవకాశం కూడా ఎక్కడైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-3 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల పచ్చకాకి డ్యాగని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే కూడా తగ్గసరికి కాకిడాక, నల్ల కాకిడాక, పసింగల కాకిడాక, నల్లకాకి, పసింగాకి అని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డ్యాగ, కోడి ఎర్రమేల, కోడి నెమిలి, తెల్లకోడి, తెల్ల పొలాలని ఇక్కడ లాస్ట్ చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-3:40 మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి తెల్ల నెమిలి కక్కిరని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే కూడా తగ్గించడానికి పసింగల సేతువ, నెమిలి పింగళ, నెమిలి అబ్రాసు, నెమిలి డ్యాగ, నెమిలి పొలాలనేవి వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి కాకిడాక, కోడి డ్యాగ, ఎర్ర డ్యాగ, ఎర్రమేల, కాకిడాగలు అనేవి లాస్ట్ చూసే అవకాశం కూడా ఒకటైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-5 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి గౌడు కోడి డ్యాగ్ అని ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే కూడా తగ్గసరికి కోడి డ్యాగ, కోడి రసంగి, ఎర్ర డ్యాగ, కోడి ఎర్రమేల అని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకి డ్యాగ, కోడి పింగళ, కాకి పింగళ, కోడి నెమలి అని ఇక్కడ లాస్ట్ చూసే అవకాశం కూడా ఒకటైనా మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-6 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పసింగల కాకి నెమలి ముసుగు పెట్టుకోవాల్సనమాట. సో అదే కూడా తగ్గసరికి నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట బ్రాసు, 9 కాకి, పసింగాకి అనేవి వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి నెమలి పింగళ, పాల బ్రాసు, కోడిపోల, తెల్ల కక్కిర అనేవి ఇక్కడ లాస్ట్ చూసే అవకాశం కూడా 5-6 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ ఎంతవరకు అండి. సో వంతులు జరుగుతున్నాయి, వరులు జరుగుతున్నాయి, దిక్కులు జరుగుతున్నాయి అని ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే కోసం మాత్రం రెడీ జరిగింది. సో కావున పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించాలి. సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.